హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ముల్లంగి పచ్చడి కోసం ముల్లంగి, ఆనియన్, అలాగే తెల్లగడ్డ, ఎండుమిరపకాయలు, అలాగే పల్లీలు, ఉద్దిపప్పు, తెల్లగడ్డ, కొద్దిగా చింతపండు తీసుకున్నాను. ఇప్పుడు ప్రిపరేషన్ చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకొని ఇందులోకి మనం తీసుకున్న ఉద్దిపప్పు 1 టేబుల్ స్పూన్, అలాగే పల్లీలు ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను యాడ్ చేసి, ఇందులోకి ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసి ఇవంతా కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవంతా కూడా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని మరి కాసేపు ఆయిల్లో కూడా ఫ్రై చేసుకుందాము. ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి తినేటప్పుడు నోటికి కమ్మగా. దానికోసమని కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసి ఇవంతా బాగా వేగేటట్టు వేగించుకుందాము. అలాగే ఇలా వేగుతూ ఉన్న టైంలోనే ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంత చింతపండు తీసుకొని దీన్ని కూడా యాడ్ చేసి వేగించుకుందాము. ఇలా నూనెలో చింతపండు కూడా వేగనిచ్చుకోవడం వల్ల పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఇష్టం లేదు అంటే డైరెక్ట్గా మిక్సీకి పట్టేటప్పుడు యాడ్ చేసుకున్నా బాగుంటుంది. మీ దగ్గర రోల్ అవైలబుల్ ఉంటే రోట్లో చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది పచ్చడి రోట్లో చేసుకుంటే. ఇప్పుడు దీన్ని నేను మిక్సీ జార్లో యాడ్ చేసేసుకుంటున్నాను. మిక్సీ జార్లో యాడ్ చేసి చల్లగా అయిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోండి, లేదంటే మిక్సీ పాడైపోతుంది. ఈ విధంగా మొత్తం కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మరి కాస్త ఆయిల్ని యాడ్ చేసుకుందాము. ఈ విధంగా ఆయిల్ని యాడ్ చేసుకొని ఇందులోకి ఇందాక చూపించిన ఆనియన్ని ఈ విధంగా పొడవుగా కట్ చేసేసుకోండి. అలాగే ముల్లంగి ముక్కలు, ఆనియన్ 2 కూడా యాడ్ చేసి ఇవంతా బాగా మగ్గేంత వరకు మగ్గనిచ్చుకోవాలి. ఈ ముల్లంగి, ఆనియన్స్ అంతా కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పచ్చడి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పచ్చడి వేడి వేడి రాగి సంగటి, రైస్, రోటీ, చపాతీ, దోశ, ఇడ్లీ, పూరి ఇలా అన్ని టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. అలాగే ఇవి ఫ్రై అయ్యేంతలోపు ఇది చల్లగా అయింది కదా, దీన్ని మిక్సీకి పట్టేస్తున్నాను. అలాగే తెల్లగడ్డపాయలు ఒక 6 లేదా 7 వరకు యాడ్ చేసుకొని మిక్సీకి పట్టుకోండి. చూసారా, ఈ విధంగా మిక్సీకి పట్టుకొని దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. అలాగే ఈ ముల్లంగి ముక్కల్లో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేయడం వల్ల త్వరగా ఫ్రై అవుతాయి, అలాగే టేస్ట్ కూడా బాగుంటాయి తినేటప్పుడు చప్పగా లేకుండా. దానికోసమని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఇవంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుందాం. ఇక్కడ చూసారు కదా, చక్కగా ఫ్రై అయిపోయాయి. వీటిని ఇందాక మిక్సీకి పట్టుకున్నాం కదా, అదే మిక్సీ జార్లో వీటిని యాడ్ చేసేసుకుందాం. కొద్దిగా ముల్లంగి ముక్కలు పక్కకు తీసి పెట్టుకోండి. డైరెక్ట్ అలాగే పచ్చడి చేసినాక యాడ్ చేసుకుంటే నంచుకోవడానికి బాగుంటాయి. ఇలా యాడ్ చేసి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి మిక్సీకి పట్టుకుందాము. మిక్సీకి పట్టుకొని ఈ విధంగా దీన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసేస్తున్నాను. ఇక్కడ చూసినట్టయితే ఈ విధంగా బౌల్లోకి యాడ్ చేసి దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి ముల్లంగి పచ్చడి మనకి రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.